30 యూనివర్సిటీలు కట్టే బదులు 30 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తే బాగుండన్న కేటీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని మూసీని పర్యాటక కేంద్రంగా చేస్తామని మంత్రి తెలిపారు. తప్పుడుగా ఇండ్లకు అనుమతులు ఇస్తే భవిష్యత్తులో అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నామని, మూసీ పరివాహక పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామన్నారు. బలవంతంగా ప్రభుత్వం ఎక్కడా ఇండ్లను కూల్చడం లేదని ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పత్రికా విలేకరులను ఉద్దేశించి హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో, దయచేసి ప్రత్యేక గమనించాలి, కాలువ పరిధిలో, కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంకరేజ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండొచ్చు. వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. ఎడమగట్టు మీద ఆక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లో కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఎక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. అంటే గురువు గారికి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే కాటక రేఖలను దిద్దడానికి మైక్ వస్తుంది.